చూడండి, మొక్కజొన్న విత్తనాలతో 2 వెరైటీలు చేస్తున్నాము. ఒకసారి చూడండి, మీరు కూడా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఇలా మొక్కజొన్న కంటెను విడివిడిగా విత్తనాలు తీసి ఉంచుకోవాలి. మొక్కజొన్న విత్తనాలని తీసుకొని శుభ్రంగా కడిగి దానికి తగినంత ఉప్పు, తగినంత నీరు పోసి దాన్ని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికింది విత్తనాలంతా బాగా వడపోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ వెరైటీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ 1, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల కారం, చాట్ మసాలా 1 స్పూన్. స్టార్ట్ చేద్దామండి. అందులో ముందుగా 2 స్పూన్లు కారపొడి, తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా, తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. వేసిన తర్వాత సగం దెబ్బ నిమ్మకాయ పిండి బాగా కలుపుకోవాలండి. దాన్ని ఫస్ట్ వెరైటీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందండి. ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ వెరైటీ చేస్తున్నానండి. చూడండి. ఫస్ట్ వెరైటీలో ఉల్లిపాయలు వేసామండి. దీంట్లో వేయడం లేదు. ఇది కరకరలాడుతూ బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: 4 స్పూన్ కార్న్ పౌడరు, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 దబ్బా నిమ్మకాయ పిండుకోవాలండి, కొంచెం కొత్తిమీర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు కిచెన్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే, మీరు మా ఛానల్కి కొత్త వ్యూవర్స్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు. ఏది కూడా మిస్ కాకుండా మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా చూడొచ్చు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తిగా చూద్దాం వీడియో. మొక్కజొన్న విత్తనాలండి. ఫస్ట్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాము, వడపోసాను. ఇప్పుడు దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసాను అంతకుముందు. ఇప్పుడు కొంచెం కార్న్ పౌడర్ వేస్తున్నాను కదా, అందువల్ల కొంచెం సాల్ట్, 4 స్పూన్లు మొక్కజొన్న పిండి అండి. బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెడతాను. ఆన్ చేస్తున్నాను. కొంచెం కడాయిలో ఆయిల్ ఉంది, కొంచెం ఆయిల్ సరిపడ. ఆయిల్ వేడెక్కిందండి. కార్న్ పౌడర్లో కలుపుకు పెట్టుకున్న విత్తనాలని ఆయిల్లో వేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అయిపోయినాయండి, వేగినాయి బాగా. కలర్ కూడా మారింది, చాలా బాగా వచ్చింది. ఇది తీసేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయని చాట్ మసాలా చిన్న స్పూను, ఒక
1/4 టీ స్పూన్ కారం. ఇప్పుడు బాగా కలపాలండి, బాగా కలుపుకోవాలి. కరకరలాడే మొక్కజొన్న రెసిపీ. కరకరలాడే మొక్కజొన్న రెసిపీ రెడీ అయిందండి. ఇలా చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎలా ఉందో మాకు చెప్పండి.